ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితము జల వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోటి సమావేశమయ్యారు. ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయనతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి భేటీ కాబోతున్నారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహాయాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ఇందులో భాగంగా 5 కేంద్ర మంత్రులతోటి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, సీఎం షెడ్యూల్ ఎలా సాగుతోంది? నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అని అంటున్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సహకారం, ఇటీవల కేంద్ర బడ్జెట్లో రంగాల వారీగా జరిగిన కేటాయింపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి మంత్రిత్వ శాఖల వారీగా రావాల్సిన నిధుల కేటాయింపును వేగవంతం చేయాల్సిందిగా కేంద్ర మంత్రులకి చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం సిఆర్ పాటిల్తో సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు ఈ ఏడాది బడ్జెట్లో 3,320 కోట్ల రూపాయలని కేంద్ర బడ్జెట్లో కేంద్రం కేటాయించడం జరిగింది. సో వాటికి సంబంధించి పెండింగ్ బకాయిల్ని త్వరగా విడుదల చేయమని చెప్పడంతో పాటుగా పోలవరం, బనకచర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల అంశం ప్రధానంగా ఇది 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఇటీవల జనవరి 30న 2 రాష్ట్రాల ముఖ్యంగా సమస్యలకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం కూడా అయింది. కానీ ఆ ఎజెండాలో ఈ పోలవరం, నల్లమల సాగర్ని తీసేయాలని చెప్పి తెలంగాణ కోరుతుంది. సో ఈ అంశానికి సంబంధించి కూడా సిఆర్ పాటిల్తో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, నదుల అనుసంధానానికి సంబంధించిన అంశంతో పాటుగా జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిధుల కేటాయింపు ఏడాది సుమారు 67,000 కోట్ల వరకు కూడా కేంద్ర బడ్జెట్లో జల్ జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి కేటాయింపుకు సంబంధించి ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించడం జరిగింది. సో గత ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేదు కాబట్టి సో ఇప్పుడు అదనపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా కేంద్రం నుంచి నిధులు ముఖ్యంగా తీసుకోవాలని చెప్పి అన్ని ఇళ్లకి కూడా సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ గత కొద్ది నెలలుగా కూడా ఈ ప్రక్రియకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. సో అంశానికి సంబంధించి కూడా చర్చ జరగబోతోంది. ఇక దీంతో పాటుగా మంత్రిత్వ శాఖల వారీగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 11 గంటలకు భేటీ అవుతారు. ముఖ్యంగా జిల్లాల ఏర్పాటు తర్వాత అధికారుల కేటాయింపు, అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి రాజకీయ అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు అమిత్ షా వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి సంబంధించి కూడా రంగాల వారీగా జరిపిన కేటాయింపులకు సంబంధించి త్వరితగతిన నిధులను రాష్ట్రానికి విడుదల చేయాలి అని చెప్పి ముఖ్యంగా బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలకు సంబంధించి కృతజ్ఞతలు తెలుపుతూనే వాటిని త్వరగా విడుదల చేయాలి అన్న అంశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే ఈ విబిజీ రామ్జీ పథకానికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్తో రాష్ట్రానికి సంబంధించి 60-40గా ఈసారి రేషియో పెట్టడం జరిగింది కాబట్టి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఆ అంశంపైన చర్చించబోతున్నారు. అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సుమారు 10,000 కోట్ల వరకు కూడా ఏపీకి ముఖ్యంగా రైల్వే పనులకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించారు. సో వాటికి సంబంధించి అశ్విని వైష్ణవ్తో చర్చించబోతున్నారు. అలాగే ఇటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి ముఖ్యంగా అందుబాటులో పార్లమెంట్లో ఉన్న మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, మంత్రిత్వ శాఖల వారీగా కేటాయింపులకు సంబంధించిన అంశాలపైన వారి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సో ఈ విధంగా బిజీగా ఈరోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగబోతున్నారు.